హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దీని గురించి మరిన్ని విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు ఇది ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి అనేది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా అండి, పేరులోనే ఉంది. ఇట్ ఈస్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. అది కంప్లీట్గా ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు మామూలు మన రెగ్యులర్ సాంప్రదాయమైన ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత స్టాక్స్. సో ఇవన్నీ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవి. సో చాలామంది ఏంటంటే వీటిలో అన్నిట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ 90% ఆఫ్ ఇండియన్స్ ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. అదే మనకి తర్వాత కొంతమంది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తారు. సో ఆల్రెడీ వీటిలో ఇన్వెస్ట్ చేసాం కదా, డైవర్సిఫై చేయాలి కదా మన అమౌంట్ని, మొత్తం ఒకే చోట ఇన్వెస్ట్ చేస్తే దాంతోపాటు కొద్దిగా ఎక్కువ రిటర్న్ ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. వీటిలో మామూలుగా యావరేజ్ చూస్తే రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ నార్మల్ సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్స్ కిందకే వస్తాయి. వీటిలో మనకి 12% అలా ఉంది ఆన్ యావరేజ్. మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చూస్తే 6%, ఇన్సూరెన్స్ పాలసీస్ 6%. సో ఇలాగా డిఫరెంట్ ఉన్నాయి. సో వాటి కన్నా కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ రెగ్యులర్ ఈ ఇన్వెస్ట్మెంట్స్లోనే చేయాలి. ఇవి సేఫ్, ఇప్పుడు చెప్పినవన్నీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో తర్వాత ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు, పిఎంఎస్ అంటారు. సో ఒక స్టాక్స్ ట్రేడింగ్ జరుగుతుంది. సో మనం ఒకరికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాము, వాళ్ళు మన తరపున వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఒక 20 స్టాక్స్ అలా తీసుకుంటారు. సో యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో స్టాక్ టార్గెట్ పెట్టుకుంటారు, రాగానే అమ్మేస్తారు. మళ్ళీ ఇంకొక స్టాక్ పిక్ చేస్తారు, రాగానే అమ్మేస్తారు. దాంట్లో కొద్దిగా హై రిస్క్ ఉంటుంది. అలాగే వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకుంటారు. వచ్చిన రిటర్న్ని మనకి ఇస్తారు. మళ్ళీ వచ్చిన లాభాల్లో కూడా వాళ్ళు కొంత భాగం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రిటర్న్ ఎక్కువ ప్రామిస్ చేస్తారు. అంటే 12% కన్నా ఎక్కువ రిటర్న్ ప్రామిస్ చేసి వచ్చిన రిటర్న్లో నేను కొద్దిగా భాగం కూడా తీసుకుంటాను అంటారు. సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే 12 కన్నా నాకు 15 20 వస్తే వాళ్ళకు 2-3% తీసుకున్నా నాకు నష్టం లేదనుకు వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. సో వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో పిఎంఎస్ తర్వాత మనకున్నది ఆల్టర్నేట్ మార్కెట్ ఉంది. గ్రే మార్కెట్ అని అంటారు దీన్ని, అన్లిస్టెడ్ షేర్స్ అంటారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇండియాలో ట్రెండ్ నడుస్తుంది ఐపీఓ ట్రెండ్. సో అందరూ ఐపీఓ అన్నారు. కానీ ఐపీఓ అప్లై చేస్తే ఎంతమందికి వస్తుందంటే ఐపీఓ అందరికీ రావట్లేదు. ఎందుకు రాదంటే మంచి ఐపీఓకి సబ్స్క్రిప్షన్ 100లో వస్తుంది, 100 రెట్లు 200 రెట్లు అలా వస్తుంది. సో ఈ మంచిగా రావు. 100 రెట్లు 200 రెట్లు పెరిగిపోయిన మనకి అలాట్మెంట్ రావడానికి అవకాశం చాలా తక్కువ, 99% రాదు. సో మనకు మ్యూచువల్ ఫండ్ వీళ్ళకి కూడా చూసుకున్నప్పుడు, అంటే మ్యూచువల్ ఫండ్ కొంత బాగా ఇన్వెస్ట్ చేస్తారు ఐపీఓలో, వాళ్ళకి కొంత పార్ట్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చినా కూడా పెద్ద ఎన్ఏవి మారదు. సో వాళ్ళు 50 crores ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫండ్ చూస్తే 50,000 crores ఉంది, లేదంటే 5,000 crores ఉంది. 5,000 crores వాళ్ళకి 50 crores డబల్ అయినా కూడా 100 crores అయినా కూడా ఎన్ఏవి పెద్ద పెరగదు, మేబీ 0.5% పెరుగుతుంది. సో అలా కాకుండా నాకు ఐపీఓ కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఐపీఓలో కొన్ని మంచి స్టాక్స్ మనం చూసాం ఆల్రెడీ. ఇప్పటికి ఆల్మోస్ట్ స్విగ్గీయే చూసాం, 390 దగ్గర లిస్ట్ అయితే ఇవాళ 590 ఉంది వితిన్ 1 month స్పాన్. సో మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లాని చూస్తే 1 yearలో డబుల్ అయింది, 1 dayలో డబుల్ అయింది. సో లిస్టింగ్లోనే అది డబుల్ కన్నా ఎక్కువ 130% పెరిగింది. సో ఇలాగా ఐపీఓ కంపల్సరీ నాకు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తున్నారు. అంటే కొద్దిగా అన్లిస్టెడ్ మార్కెట్ అని ఉంటుంది. ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఊరు పేరు లేని కంపెనీస్ చాలా ఉన్నాయి. అవి కాకుండా మనం ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ మనం ఎస్బీఐకి సంబంధించిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ఎస్బీఐ సెక్యూరిటీస్ కానివ్వండి, లేకపోతే హెచ్డిబి అనేసి హెచ్డిఎఫ్సి వాళ్ళ సిస్టర్ కంపెనీ ఉంది, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేసి. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మార్కెట్ లీడర్స్ లైక్ ఎన్ఎస్సి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ కాబోతుంది. సో ఎన్ఎస్డిఎల్ ఉంది. ఎన్ఎస్డిఎల్ అంటే సో డిపాజిటరీ, సెక్యూరిటీ డిపాజిటరీ. సో సిడిఎస్ఎల్ ఇప్పుడు లిస్ట్ అయ్యింది. దాని తర్వాత సిడిఎస్ఎల్ తర్వాత ఎన్ఎస్డిఎల్ కూడా అంతే పెద్దది. సో అది కూడా అన్లిస్టెడ్ మార్కెట్లో దొరుకుతుంది. అవి కొనుక్కొని పెట్టుకుంటే ఐపీఓతో లిస్ట్ అవుతున్నప్పుడు మనకి సో ఐపీఓ గెయిన్స్ ఏదైతే ఉంటే మనకు కూడా వస్తాయి. కాకపోతే కొన్ని హై రేట్లో, అంటే మంచి ఏమో ఎక్కువ రేట్ చెప్తున్నారు, మంచి కానీ ఏమో తక్కువ రేట్ చెప్తున్నారు. సో మనం మంచి కరెక్ట్గా దొరుకుతున్నాయా లేదా, కొంతమంది మంచిగా దొరుకుతున్నాయని ఇస్తున్నారు కానీ అవి క్రెడిట్ కావట్లేదు, ఆ డిలేలో ప్రైస్ పెరిగిపోతున్నాయి. సో ఇది ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఒక పెద్ద చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. దీని గురించి తెలుసుకొని చేయాలి.
సో ఇందులో రిస్క్స్ కూడా ఉన్నాయి. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇంకొక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే కొంతమంది ప్రజెంట్ క్రిప్టో మీద కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. క్రిప్టో అంటే మనకు తెలిసింది లీడర్ వచ్చేసి బిట్ కాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 lakh crores, 2 crore crores ఉంది. 2 crore crores. సో దాని మార్కెట్ క్యాపిటల్ ఉంది. సో ప్లస్ ఆల్రెడీ నిన్న $1,06,000 క్రాస్ అయింది. కొద్దిగా ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో మేబీ యూఎస్లో కూడా లిస్ట్ చేస్తున్నారు. జనవరిలో బిట్ కాయిన్ హోల్డ్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో మైక్రోచిప్, సో ఇది లిస్ట్ అవుతుంది జనవరిలో. సో వాళ్ళు కూడా అది కూడా నాస్డాక్ 100లో లిస్ట్ అవుతుంది. అంటే దాని లిస్టింగ్లోనే అది నాస్డాక్ 100లోకి వచ్చేస్తుంది. అంటే టాప్ కంపెనీస్ ఆఫ్ కోర్స్. సో ఏదైతే ఇప్పుడు యూఎస్లో ఉన్నాయో ఎన్విడా కానివ్వండి, లేకపోతే మెటా స్టాక్స్ కానివ్వండి, సో వీటితో పాటు టెస్లా స్టాక్స్, వీటితో పాటు కూడా ఇది కూడా లిస్ట్ అవుతుంది. సో అదొకటి కొద్దిగా లీగల్ కాబోతుంది బిట్ కాయిన్. మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జస్ట్ ప్రస్తుతానికి ఉన్న బడ్జ్ ప్రకారం లిస్ట్ అవుతుంది అంటున్నారు. దాని తర్వాత కొన్ని ఉన్నాయి ఎథీరియం అని ఇలాంటి. సో ఇవన్నీ హై రిస్క్, హై వాల్టాలిటీ, సో కొద్దిగా హై రిటర్న్ వచ్చే ఉంటుంది. కానీ వీటికి ఇండియాలో వచ్చేసి లీగల్ కాదు, అలాగని ఇల్లీగల్ కూడా కాదు. వచ్చిన రిటర్న్స్లో 30-40% గవర్నమెంట్కి పే చేయాలి. అఫీషియల్గా 35 ఉంది, ప్లస్ అడిషనల్ ట్యాక్సెస్ కలుపుకొని 40% గవర్నమెంట్కి పే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ హైలో ఉన్నాయి. సో దాని గురించి కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ డెట్ ఫండ్ కానివ్వండి, లేకపోతే కొన్ని కంపెనీస్ మ్యూచువల్గా ఫండ్ కలెక్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఫండ్ అంటున్నారు. సో రియల్ ఎస్టేట్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాగ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో చాలా వచ్చేసినాయి. అంటే ఇవన్నీ ఏంటంటే మన రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా కొద్దిగా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది హై రిస్క్. సో ఇవి ఎందుకు ఇప్పుడు దాకా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయలేదు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లు అంటే ఇవి హై రిస్క్. కొంతమంది కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు, కమోడిటీస్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇవి ఎంత రిస్క్ అంటే ఒకరోజు రాత్రిలో ధనవంతులు అయిపోవచ్చు, ఒకరోజు రాత్రిలో రోడ్డు మీదకి వచ్చేయచ్చు. సో అలాగే ఒక సామెత కూడా ఉంది. సో మామూలు స్టాక్ మార్కెట్లో F&Oలో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ షర్టు పోతుంది నైట్లో. అదే కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి షర్ట్ ప్యాంట్ కూడా పోతాయంట. సో అంత రిస్క్ అన్నట్టు. ఇవి అన్నీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవి కూడా కాకుండా ఇంకా కమోడిటీస్ ట్రేడింగ్ ఉంటాయి. సో గోల్డ్, సిల్వరు, సో మనకు కొనే పప్పు ధాన్యాలు, ఇవి కూడా మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే అవన్నీ బల్క్లో ఇన్వెస్ట్ చేయాలి. వస్తే మొత్తం వస్తాయి, పోతే మొత్తం పోతాయి. సో దాని తర్వాత మనకి ఫారెక్స్ ట్రేడింగ్ ఉంది. ఇప్పుడు ఏదో డాలర్ స్ట్రాంగ్ ఉందని 2 months బాగుందని చెప్పి అందరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపు మాపో మళ్ళీ డాలర్ ఆగిపోతుంది, రూపీ స్ట్రాంగ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఫ్యూచర్లో రిస్క్ ఉండేది అవకాశం ఉంది. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉండి నేను రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు వీటికి జోలికి వెళ్ళాలి. అంతేగాని ఉన్నదే అమౌంట్ తక్కువ, దాని ముందు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలి, అది గ్రో అవ్వాలి, తర్వాత కొద్దిగా స్టాక్స్ పోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్కి రావాలి. కానీ డైరెక్ట్గా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ పోతే కంపల్సరీ డబ్బులు పోతాయి. వండర్ఫుల్ సార్. అండ్ చాలా డీప్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే యాజ్ అన్ ఇండివిజువల్గా మీరు ఏది చూస్ చేసుకోబోతున్నారు, మీకు ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మాత్రం మీ పర్సనల్ ఫైనాన్స్ అనేది ఏ విధంగా ఇప్పటివరకు జరిగి ఉంది, దాన్ని ఏ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది అనేది మీరు డైరెక్ట్గా పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా సార్ని కలిసి మీరు ఆ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చండి. డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో. సో దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన రమేష్ పసుపులేటి గారి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.